హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్లో వచ్చిన తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది మనం ఒకసారి మోడల్ పేపర్ అనేది చూద్దాం. 2019 పేపర్. ఫస్ట్ వన్, గోల్కొండ ఓడించబడిన తర్వాత కిలాసాపూర్ను తన కార్యక్రమాలకు కేంద్రంగా చేసుకొని తెలంగాణను మొఘలాయి పాలన నుండి విముక్తి చేయడానికి ప్రయత్నించిన యోధుని పేరేమి? 1. రుస్తుం దిల్ ఖాన్. 2. సర్వాయి పాపన్న. 3. అద్దంకి రాజన్న. 4. సోమగౌడ. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, సర్వాయి పాపన్న. సెకండ్ క్వశ్చన్, ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సైన్యం 17 సెప్టెంబర్ 1948న భారత సైన్యానికి లొంగిపోయిన సమయంలో నిజాం సైన్యానికి ఈ క్రింద పేర్కొన్న వారిలో నాయకత్వం వహించినదెవరు? 1. జనరల్ జేఎన్ చౌదరి. 2. ఉస్మాన్ అలీ ఖాన్. 3. ఎల్ ఎండ్రాస్. 4. ఫిలిప్ ఎం టెల్లర్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఎల్ ఎండ్రాస్. థర్డ్ క్వశ్చన్, శాసనసభలో తెలంగాణకు చెందిన సభ్యుల తీవ్ర కోరిక మేరకు జీవో నంబర్ 16 అమలు విషయంపై 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ పేరేమి? 1. జస్టిస్ భార్గవ్ కమిషన్. 2. జేపీఎల్ బీన్ కమిషన్. 3. గిర్గ్లానీ కమిషన్. 4. కె అచ్యుతారెడ్డి కమిషన్. చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ వేయించాడు. ఆ కమిషన్ పేరేంటి? ఒకసారి మీకు తెలిసి ఉంటే ఒకసారి చూడండి. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్, గిర్గ్లానీ కమిషన్. చంద్రబాబు నాయుడు వేయించిన కమిషన్ పేరేంటిది? గిర్గ్లానీ కమిషన్. ఫోర్త్ క్వశ్చన్, 1969 ఏప్రిల్లో ములికి నిబంధన కొనసాగించడానికి తగు రాజ్యాంగ సవరణలను సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడెవరు? 1. పింగళి జగన్మోహన్ రెడ్డి. 2. కుమార్ లలిత్. 3. జిఎన్ వాగ్రే. 4. కేఎన్ వాంచు. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 4. కేఎన్ వాంచు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 2012లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు? 1. కె చంద్రశేఖరరావు. 2. కిషన్ రెడ్డి. 3. కొండ లక్ష్మణ్ బాపూజీ. 4. కోదండరాం. 2012లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు? ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ థర్డ్ వన్, కొండ లక్ష్మణ్ బాపూజీ. నెక్స్ట్ మనకు సెవెంత్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యాపకులు, పత్రిక రచయితలు కలిసి సాహితీ మిత్ర మండలి అనే సంస్థను ఏర్పరిచి 1997 మార్చిలో గొప్ప సభ జరిపారు. ఆ సభ ఎక్కడ జరిగింది? 1. వరంగల్. 2. కరీంనగర్. 3. భువనగిరి. 4. ఖమ్మం. సెవెంత్ వన్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి భువనగిరి. నైన్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది 6 సూత్రాల పథకంలో లేదు? ఈ క్రింది వాటిలో ఒకటి 6 సూత్రాల పథకాలలో లేదు. అదేంటో ఒకసారి మనం చూద్దాం. 1. ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం. 2. ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని
విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లో స్థాపించడం. 3. 2 హైకోర్టులు, ఒకటి ఆంధ్రకు మరొకటి తెలంగాణకు ఏర్పాటు చేయడం. 4th ఉద్యోగ నియామకాలకు, ప్రమోషన్లకు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇందులో ఒకటి 6 సూత్రాల పథకాలలో లేదు. అదేదంటానంటే 9th వన్ క్వశ్చన్కి ఆన్సర్ 3rd 2 హైకోర్టులు, ఒకటి ఆంధ్రకు మరొకటి తెలంగాణకు ఏర్పాటు చేయడం. కొన్ని క్వశ్చన్లు ఎందుకు మిస్ అవుతున్నాయి అంటానంటే అవి జతపరచడం ఉన్నది. అది చదివి మళ్ళీ కొంచెం ప్రాసెస్ లెంత్గా అవుతుంది కాబట్టి వీటిని వదిలేయడం జరుగుతుంది. నార్మల్గా క్వశ్చన్స్ ఉన్న వాటిని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. 12 హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో గల మూల విరాట్టు ఎవరు? 1 నామేశ్వరుడు, 2 సోమేశ్వరుడు, 3 రుద్రేశ్వరుడు, 4 భీమేశ్వరుడు. ఆన్సర్ వచ్చేసి మనకు 12 రుద్రేశ్వరుడు. 13 క్వశ్చన్ కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలు సనబెట్టడానికి ఈ క్రింది ప్రదేశాలలో ఏది ప్రసిద్ధి చెందింది? 1 కార్వన్, 2 కర్నూల్, 3 గుంటూరు, 4 మచిలీపట్నం. 13 1 కార్వాన్. 14 నాగనిక ఇచ్చిన శాసనాలలో శాతవాహన రాజు అశ్వమేధ రాజసూయ యజ్ఞాలు చేసినట్లు తెలుపబడి ఉంది. ఆ శాతవాహన రాజు ఎవరు? 1 సీముఖ, 2 ఒకటవ శాతకర్ణి, 3 అపిలక, 4 హల. 14th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 2 ఒకటవ శాతకర్ణి. 15th క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సాలార్జంగ్ 1 ప్రవేశపెట్టిన భూమి కౌలు పద్ధతి ఏది? 1 సర్బస్తా, 2 సికిందర్దారి, 3 వతందారి, 4 జరా. 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి 4 ఇజారా. 16 అసఫ్ జాహీల కాలంలో హైకోర్టును ఏమని పిలిచేవారు? 1 మజ్లిస్ ఈ మురాఫా, 2 భుజుం, 3 మహకమా హి సదర్, 4 దివాన్ హి అదాలత్. 16th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి 3rd మహకమా హి సదర్ హైకోర్టును పిలిచేవారు అసఫ్ జాహీ కాలంలో. క్వశ్చన్ 18th క్వశ్చన్ అలాగే ఇప్పుడు చూస్తున్న వారందరూ ఒకసారి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కొంచెం ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్తోనే ఇంకా ముందు వీడియోలు చేయడానికి నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేస్తారంటని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి కానీ. ఓకే అండి. 18th క్వశ్చన్ ఈ క్రింది వారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంబంధం లేని వారెవరు? 1 ఆరుట్ల రామచంద్రారెడ్డి, 2 చండ్ర రాజేశ్వరరావు, 3 కొండ వెంకట రంగారెడ్డి, 4 దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఈ క్రింది వారిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంబంధం లేని వారు ఎవరు? 18th క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చేసి సంబంధం లేనివారు 3rd కొండ వెంకట రంగారెడ్డి గారు. మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధం లేదు ఇతను. 19th క్వశ్చన్ కాకతీయుల కాలంలో భూములు అనేక విభాగాలు ఉండేవి. అచ్చుకట్టు భూములు అనగానేమి? కాకతీయుల కాలంలో భూములు అనేక విభాగాలుగా ఉండేవి. అచ్చుకట్టు భూములు అనగానేమి? 19th క్వశ్చన్కి మనకు
ఆప్షన్ చూద్దాం ఇప్పుడు. 1 మెట్ట భూములు, 2 నీటి పారుదల గల భూములు, 3 తోట భూములు, 4 మేత భూములు. 19th క్వశ్చన్ కి మనకు ఆన్సర్ వచ్చేసి మనకు కాకతీయుల కాలంలో భూములు అనేక విభాగాలుగా ఉండేవి. అచ్చుకట్టు భూములు అనగానేమి? 19th క్వశ్చన్ కు ఆన్సర్ అచ్చుకట్టు భూములు అనగానేమి? 2 నీటి పారుదల గల భూములు. నీటి పారుదల గల భూములను అచ్చుకట్టు భూములు అనేవారు కాకతీయుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ 20. 1946-1951 మధ్యన తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తు పెట్టుకుంటారు? 1 శాంతి సౌందర్యరాజన్, 2 చిట్యాల ఐలమ్మ, 4 వారల పోచమ్మ, 3 వారల పోచమ్మ, 4 దేవకి యశోద. 1946 to 1951 మధ్యన తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తు పెట్టుకుంటారు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 20కి 2 చిట్యాల ఐలమ్మ. ఇవండి మనకు కానిస్టేబుల్లో 2019లో వచ్చిన పేపర్లో మనకి తెలంగాణ నుంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకి ఇవి. ఓకే, మనం నెక్స్ట్ మళ్ళీ కొత్త క్వశ్చన్స్ ఆన్సర్లతో మళ్ళీ నెక్స్ట్ పేపర్లో మళ్ళీ కలుద్దామండి. ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరు ఇప్పటి వరకు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎంత ఉంటే అంత నెక్స్ట్ వీడియోలు చేయడానికి కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి లైక్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.